వాలకుం అప్సరా నిన్ను చూసి హట్ బీటే అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే अस्सलाम वालेकुम अस्सलाम वालेकुम अप्सरा निन्नु చూసి హట్ బీటే నమస్కారం వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000 పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సో ఈ రోజు మన స్టార్ మహిళ కార్యక్రమానికి వచ్చిన వారు ఎవరు? హాయ్ సుమా. హాయ్ రేవతి, ఎలా ఉన్నారు? బాగున్నాను. నా పేరు రేవతి, నేను చింతల నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ. ఓకే రేవతి, వెల్కమ్. ప్రశాంతి. హాయ్ సుమా. హాయ్ ప్రశాంతి. నా పేరు ప్రశాంతి, నేను కొకట్పల్లి సంగీత్ నగర్ నుంచి వచ్చాను. ఓకే. నాకు 2 అబ్బాయిలు, వాచింగ్ టీవీ, రకరకాల కొత్త వంటలన్నీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. అవును, మీ వారు పాపం మొన్న మా వారితో చెప్పుకున్నారంట, బాబోయ్ మా ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికల్లా ఏ వంటకం తయారు చేసి పెడుతుందో. మొన్న అదేదో పాకం అని తయారు చేసి పెట్టింది, 2 రోజులు నేను నోరు తెరవలేకపోయాను అని చెప్పాడు. అదేం పాకం నువ్వు తయారు చేసింది ప్రశాంతి? కాకరకాయ పాకం. కాదు, అది ఆలు పాకం. ఆలు పాకం. సగమేమో మూకుడు కంటుకుపోయిందంట, మిగతా సగం వాళ్ళ ఆయన నోటికంట. మంచి చిట్కా నిజంగా ఇది. మీ వారి నోరు ముయించాలి అంటే ఏమిటది? బంగాళదుంప పాకం, ఆలు పాకం తయారు చేసి మీకు కూడా కావాలంటే నేర్పిస్తాను. ఆ తర్వాత అసలు స్వతహాగానే మా ఆయనకి ఏం పెట్టకపోయినా కూడా ఏం నోరెత్తరు, నేనే మాట్లాడతానుగా, అందుకని. సో వెల్కమ్ ప్రశాంతి. మా మీద ప్రయోగించడానికి ఏం తీసుకురాలేదు? తీసుకొచ్చాను. ఏంటి? ఆలు పాకం అయితే మీరు తినలేరనేసి కాకరకాయ పాకం తీసుకొచ్చాను. ఏది? అక్కడ పెట్టా. అయిపోయిన తర్వాత తింటానులేండి, ఇవాళ ఎపిసోడ్ అవ్వాలిగా. ఇక్కడికిక్కడే నా నోరు కట్టేశారనుకోండి, మీరు టెలికాస్ట్ చేయడానికి ఏం ఉండదు. అందుకని నేను మీకు ఒక నమస్కారం పెడదాం అనుకుంటున్నాను. ఏది పెట్టంటే? ఈ టీవీలో చాలా మంది మాలాంటి మహిళలు తీసుకొచ్చి అందరికి పరిచయం చేస్తున్నారు కదా. వెరైటీ నమస్కారం. అవును. ఓకే, రెడీ. 1 2 3 4 5. ఆహా, మళ్ళీ ఒకసారి చేయండి. దీని అంతరార్థం ఏమిటో మనం చూద్దాం. మళ్ళీ రెడీ. ఇటు ఛానల్ వాళ్ళకి, 2 అటు ఛానల్ వాళ్ళకి, 3 మొత్తంగా 5 కింద వాళ్ళకి, మా కార్యక్రమాన్ని చూసి కుళ్ళుతున్న వాళ్ళకి ఓ నమస్కారం. సృజన. హాయ్ సుమా. హాయ్ సృజన. నేను మౌలాలి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి వచ్చాను. ఓకే. నా హాబీస్ ప్లేయింగ్ చెస్, వాచింగ్ టీవీ, అంతే. ఓకే. ప్రసన్న. హాయ్ సుమా, నా పేరు ప్రసన్న, నేను ఐడిపిఎల్ కాలనీ నుండి వచ్చాను. నా హాబీస్ వచ్చి సింగింగ్, నేను హోమ్ మేకర్. ఓకే. సో మీకు 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నా, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 ఓకే, రెడీ. పెట్టేసుకోండి 1 2 3 గో. కాలేజీ బుల్లమ్మో రంగు రంగుల రబ్బర్ బొమ్మో టీనేజీ గుండెల్ని రంగుల రత్నం తిప్పద్దమ్మో బుజ్జమ్మో బూరె బుగ్గల బంగారమ్మో ఈ ఏజ్ పోతే రాదు ఎక్కువ ఆలోచించద్దమ్మో నీ హార్ట్ని లోకర్లో భద్రంగా దాచావే ఆ హార్ట్ని నవ్వులతో శుభ్రంగా దోచావే నువ్వేమో ఏసీలో ఉడకెట్టి వద్దుంటే నేనేమో మూర్ఖాలా తెలియసి ఉండాలా ప్రేమ అనే ఒక్క పిచ్చి. ఇంకా ఉంది కూర్చోవచ్చు. ముందరకెళ్ళండి. రేవతి అక్కడే ఉంది. రేవతి. ఓకే, సో మీకు 10 పాయింట్స్. పొడుపు కథ అడగండి. ఒక పొడువాట ఆయనకి ఒక సన్నటోడు, ఆ సన్నటోడికి వంకరోడు, ఆ వంకరోడికి సచ్చినోడు, ఆ సచ్చినోడికి బతికినోడు. చెప్పనా? మొత్తం తాగుబోతులు. ఫస్ట్ తాటి చెట్టు. ఒక పొడుగాట ఆయన అంటే తాటి చెట్టు అన్నమాట. దాని మీదకి సన్నటోడు అంటే కళ్ళు దింపడానికి ఎవరో ఎక్కాడు అనమాట. ఆ తర్వాత తాగినోడు అంటే సచ్చినోడు. ఇంకోడెవడు?
వంకరోడు వాడు తాగేసి ఇలా వెళ్తుంటాడు వాడు వంకర్ టింకర్గా వాడు లాస్ట్ ఏమిటి బతికినోడు. మరి బతికినాడు అంటే బతికినోడు వాడి పిల్లోడు పాపం కాదు, తప్పు, రాంగ్ ఆన్సర్ చెప్పారు. నీకు అర్థం కాలేదా సన్నటోడు ఎందుకు వెళ్తాడు? లావుగా అన్న వాళ్ళు కూడా ఇలా ఎక్కుతారు కదా. నేను అలా ఇమాజిన్ చేస్తున్నా. మీరు అలా అనుకుంటే సరే మీరేం చెప్తున్నారో చెప్పేయండి. చెప్పేనా? పొడుగాటోడు అంటే ఒక పొడుగాటి కర్ర, సన్నటోడు అంటే దానికి కట్టే తాడు, వంకరోడు అంటే దానికి మనం ముళ్ళు పెడతాం కదా చేపను పట్టుకోవడానికి. ఓహో అది ముళ్ళు వచ్చిన పురుగును కూడా పెట్టచ్చు. సచ్చినోడు అంటే ఆ పురుగును తీసుకొచ్చి చంపుతాం కదా, దాన్ని పెడతాం. ఆడు సచ్చినోడు అంటే ఆ సచ్చిన దాన్ని తీసుకెళ్లి మనం నీళ్ళల్లో వేస్తే బ్రతికిన చేప వస్తుంది. అది అర్థం. సరోజ వాళ్ళ ఆయన తప్పిపోయి వారం రోజులు అయిందంట. అప్పుడే వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి శారద అనింది, వారం రోజులైనా సరే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా అలా ఎలా ఉన్నావే, పద ఇద్దరం కలిసి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని. ఇద్దరూ కలిసి బయలుదేరారు. మొత్తానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ అడిగాడంట, మీ ఆయన చూడ్డానికి ఎలా ఉంటాడు అని. 6 అడుగులు ఉంటాడండి. జుట్టు కూడా బాగా ఒత్తుగా ఉంటుంది. చిరుగాలి వీస్తే చాలు తన జుట్టు అలా ఎగురుతూ ఉంటుంది. పైగా నాజుగ్గా ఉంటాడు. యోగా రోజు చేస్తాడు. సన్నగా ఉన్నా సరే 100 కిలోలు ఇట్టే తన 2 చేతులతో ఎత్తేయగలడు. పిల్లలతో ఎంత మధురంగా మాట్లాడతాడు. ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు, హాయిగా ఉంటాడు అని చెప్పిందంట సరోజ. ఇదంతా విన్న శారదకి చాలా అనుమానం వేసి సరోజని పక్కకు తీసుకెళ్లి, ఏంటే మీ ఆయన ఉండేది 5 అడుగులే కదా, పైగా బట్టతల, బాణపొట్ట, చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంటాడు, మాట్లాడడం కూడా సరిగ్గా రాదు, పిల్లలతో ఏమో చాలా కటువుగా ఉంటాడు, అదేమిటి అలా చెప్పావు పోలికలు అనిందంట. సరోజ అనిందంట, పోయినవాడు ఎలాగో పోయాడు, మళ్ళీ వాడేందుకు అని. సో షీ ట్రైడ్ అనమాట. తర్వాత సరోజకి ఏమైందో నాకు తెలియదు. ఎప్పుడైనా సరే మనకు దొరికిన దాంతోనే మనం సంతృప్తిగా ఉండాలి. ఓకే, పెట్టుకోండి అమ్మా, పెట్టుకోండి కళ్ళజోళ్ళు. రెడీ, 1 2 3 గో. దగ్గరగా ఉన్నావు సృజన. అయ్యో దూరంగా వెళ్ళిపోయావు సృజన. ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు, వచ్చి అయిపోయిందిలే. సో సృజనకి 15 పాయింట్లు. పెట్టుకోండి, 1 2 3 గో. ప్రసన్న, కమాన్ వచ్చేయండి వచ్చేయండి. సో ప్రసన్నకి 25 పాయింట్లు అండ్ రేవతికి 20 పాయింట్లు. నేను ఎలాగో ఓడిపోయాను కదా, మన ఇద్దరం కలిసి క్యాట్ వాక్ చేద్దాం. అవునా? క్యాట్ వాక్ అంటే చాలా ఇష్టం. చేయాలని ఇంకా ఓకే, మనం క్యాట్ వాక్ అంటే చేస్తాం. రెడీ, మ్యూజిక్. రాదు, నేర్పియాలి మరి. ఓకే, ఫస్ట్ కుడి కాలు తీసి ఎడమ కాలుకి అడ్డంగా పెట్టాలి. ఇలా కుడి కాలు తీసి ఎడమ కాలుకి అడ్డంగా. యా ఓకే. మామూలుగా అయితే మనం ఇలా నడుస్తాం కదా, ఒక కాలు ఇంకో కాలుకి అడ్డం రాకుండా. కానీ నువ్వు ఇట్లా ఇట్లా నడవాలి. ఓకే, క్రాస్ 1 2 3
యా రెడీ. ఇప్పుడు నీకు వచ్చేసింది ఆల్మోస్ట్. ఇప్పుడు నువ్వు హ్యాండ్స్ పొజిషన్ రెండు ఇలాగా. ఇప్పుడు ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూడు, నన్ను చూడు. అసలు నవ్వు ఉండకూడదు. ఎదుటి వాళ్ళు మన సొమ్ము దోచేసుకుంటున్నట్టుగా మన ఎక్స్ప్రెషన్ పెట్టాలి. నాకు 35 మార్క్స్ కొట్టేసి. నువ్వు ముందుగా సైలెంట్ గా విను. ఎక్స్ప్రెషన్ చూపించు ఒకసారి. అసలు నవ్వు ఉండొద్దు. ఓకే, కావాలంటే చీర అడ్డం పడిపోకుండా ఈ ఒక్క చేత్తో ఇలా చీర పట్టుకో. ఓకే ఓకే రెడీ మ్యూజిక్. ఆల్మోస్ట్ వచ్చేసింది. రోజు ప్రాక్టీస్ చేయి. బిఫోర్ లంచ్ 2 times, ఆఫ్టర్ డిన్నర్ 3 times. ఓకే థ్యాంక్ యూ. కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది, తర్వాత పంపించు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ ప్రభాస్, పక్కన పిక్చర్స్. ఏం తెలుసో తెలియకో మొత్తానికి ప్రశాంతి బజర్ నొక్కేసింది. మీలో చాలా మందికి అర్థమైంది ఏమిటి కదా. చెప్పండి ప్రశాంతి. అడవి రాముడు. కరెక్టా కాదా చూద్దాం. సినిమా పేరు అడవిరాముడే, ప్రభాస్ చేసిన సినిమా పేరు కూడా అడవిరాముడే. అదనమాట. అది గుర్తించింది బానే ప్రశాంతి. నెక్స్ట్ సెలబ్రిటీ అక్కినేని నాగేశ్వరరావు గారు, పక్కన పిక్చర్స్. ప్రశాంతి. బంగారు చెల్లెలు. చూద్దాం. రాంగ్ ఆన్సర్, -6. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయిందా. ఇది ఏమిటో తెలుసా మీకు? బంగారు గాజులు. పైగా గాజులు పెట్టాము, నాగేశ్వరరావు గారు పెట్టాము. సో సినిమా పేరు అది కదా. ఇంతకు ముందు అడవిరాముడు అని చక్కగా చెప్పావు. ఏమైందమ్మా నీకు దిష్టి తగిలింది? బంగారం చూసేసరికి నేను ఆగలేకపోయాను. ఏం బంగారం చూసేసరికల్లా ఆడవాళ్ళు అస్సలు ఆగలేరు. ఇష్టం. ధర తగ్గిందని చెప్తే చాలు వెంటనే ఆ రోజు పరుగులు కొంటూనే ఉంటారు. బంగారం ధర తగ్గినప్పుడు ఆ షాపు వాడికి కలిగినంత లాభం
నార్మల్ టైంలో కూడా కలగదు. ఎందుకంటే ఎక్కువ మంది వెళ్ళి కొంటారు కదా, వాడికి లాభం ఎక్కువగా ఉంటుంది. బాగా ధరగా ఉన్నప్పుడు ఎక్కువ మంది రారు, కొంతమందే కొంటారు. కానీ అప్పుడు మాత్రం పుంఖాలు పుంఖాలుగా వెళ్ళి కొంటారమ్మా. పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు, మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు, ఉసూరట్టు ఇలా ఎన్నాళ్ళు మన బతుకేమో ఇలా తగలడింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. నెక్స్ట్ సెలబ్రిటీ నవదీప్, పక్కన పిక్చర్స్. ప్రశాంతి, చందమామ. చూద్దాం. నా 6 పాయింట్స్ నాకు వచ్చేసినాయి. 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ మోహన్ బాబు గారు. ప్రసన్న, పోస్ట్ మ్యాన్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. మనుషుల్లో జెంటిల్మెన్, పోస్ట్ మ్యాన్, జాబుల్లో గ్రేట్ జాబ్. నెక్స్ట్ సెలబ్రిటీ తరుణ్, పక్కన పిక్చర్స్. ప్రశాంతి, మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది. అది చెప్పండి. 10 seconds లోపల చెప్పండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ప్రియమైన నీకు. పాట పాడింది కానీ సినిమా పేరు చెప్పలేదు. చెప్పండి అందరూ. ప్రియమైన నీకు. -6. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. రౌండ్ ప్రశ్నకు వేళ ఏరా. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో హీరో ఎవరు? బాగా ఆలోచించండి. సుబ్రహ్మణ్యపురం కాదు, సుబ్రహ్మణ్యం ఫర్ సేలు కాదు, ఎవడే సుబ్రహ్మణ్యం? ఆప్షన్స్: ఏ నాని, బి రిషి. నాని. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. ప్రసన్న టి. ప్రపంచంలోనే అతి ఖరీదైన చొక్కాగా గిన్నెస్ బుక్ రికార్డ్ సాధించిన చొక్కా ఏ దేశంలో ఉంది? షర్టు, అతి ఖరీదైన షర్ట్ అంట. హలో మగవాళ్ళు చూస్తున్నారా ఈ ప్రోగ్రాము? ఖరీదైన షర్ట్. ఈసారి మీ బర్త్డేకి మీ ఆవిడ్ని కొనిమ్మని చెప్పండి. ఆప్షన్స్: ఏ ఇంగ్లాండ్, బి ఇండియా. ఇంగ్లాండ్. అంటే ఏంటనుకుంటున్నారు మీరు? మన మగవాళ్ళు అంత ఖరీదైన చొక్కాలు వేసుకోరనుకుంటున్నారా? బనీళ్ళు మాత్రం వేసుకుంటారా? ఇండియా కరెక్ట్ ఆన్సర్. మహారాష్ట్ర పూనాలోని దత్తపూజ్ అనేటువంటి వ్యాపారస్తుడు ఒక బంగారపు చొక్కా తయారు చేయించుకొని వేసుకున్నాడు. ఒక తెల్ల మక్మల్ క్లాత్ మీద 14,000 బంగారు బిందీలు,
గుండీలు పెట్టేటువంటి దగ్గర వజ్రాలు ఉపయోగించాడు. ఆహా! ఆ చొక్కా తయారీ కోసం 3.5 కిలోల 22 క్యారెట్ల స్వచ్ఛమైనటువంటి బంగారాన్ని వాడారు. దాని ఖర్చు 1,27,00,000 అయింది. అదే ఇప్పుడు ప్రపంచంలో కల్లా అతి ఖరీదైనటువంటి చొక్కాగా గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కిందంట. బాబా ఫుల్ అసలు మంచి దిల్ ఖోల్కే షర్ట్ తయారు చేయించుకున్నట్టున్నాడు. నువ్వే జానా. 180 సినిమాలో హీరో ఎవరు? సిద్ధార్థ. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. ప్రసన్న దగ్గర 3, రేవతి దగ్గర 3. గడియారాలు బహుమతిగా ఇచ్చి మొక్కులు తీర్చుకునే గుడి ఏ రాష్ట్రంలో ఉంది? అయ్యో, గడియారాలు కూడా ఇచ్చేస్తున్నారా దేవుడికి? ఏ పాపం, ఆయన ఏ టైంకి అర్చన చేయించుకోవాలి, ఏ టైంకి అభిషేకం చేయించుకోవాలి, ఏ టైంకి ఆయన ప్రసాదం తినాలనా? ఈ టైంకి మాకు వరం ఇవ్వాలని గుర్తు చేయడానికి. చెప్పండి మరి. ఆప్షన్ ఏ మహారాష్ట్ర, బి ఉత్తరప్రదేశ్? ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. ప్రసన్న దగ్గర 2, రేవతి దగ్గర 1. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జౌన్పూర్ గ్రామ సమీపంలో బ్రహ్మ బాబా గుడి ఉంది. ఆ గుడిలో బ్రహ్మ బాబాకి మొక్కుకొని అక్కడ చెట్టుకి గడియారాన్ని కడుతూ ఉంటారు. అలా ఎందుకు చేస్తూ ఉంటారు అంటే, ఒక ఆయనకి డ్రైవింగ్ నేర్చుకుంటే జాబ్ వచ్చేస్తుందంట. అతను డ్రైవింగ్ నేర్చుకుందామని చాలా రోజులు ట్రై చేశారట. ఎంతకీ అతనికి డ్రైవింగ్ రాకపోయేసరికల్లా బ్రహ్మం బాబా గుడికి వచ్చి మొక్కుకున్నాడంట. అదేమిటో విచిత్రంగా ఆ మర్నాడే అతనికి డ్రైవింగ్ వచ్చి తర్వాత ఉద్యోగం కూడా వచ్చేసిందంట. సమయానికి బ్రహ్మం బాబా తనకి డ్రైవింగ్ వచ్చేలాగా, ఉద్యోగం వచ్చేలాగా చేశాడు కాబట్టి కృతజ్ఞతగా అక్కడ చెట్టుకి గడియారాన్ని వేలాడదీశాడంట. అంతే, అప్పటి నుంచి బ్రహ్మ బాబాకి మొక్కుకోవడం, గడియారాలు సమర్పించుకోవడం ఆనవాయితీగా మారిందంట. మనవాడు చాలా తెలివైన వాడు. ఉద్యోగానికి వచ్చినటువంటి జీతం డబ్బుల్లో కనీసం ఒక 0.00% కూడా ఇవ్వలేదు బాబాకి. గడియారం ఒకటి కొనిపెట్టేశాడు. అమ్మా, కారు వేలాడ తీయచ్చుగా. కార్ అయితే ఆయనకి డ్రైవింగ్ వచ్చిందో లేదో తెలియదు కదా, అందుకని గడియారం పెట్టాడంట. సరే, నేను పొడుపు కదా అడుగుతాను. అడగండి. 12 కొమ్మల పటావృక్షం పడితే లేవలేదు. 12 కొమ్మల పటావృక్షం పడితే లేవలేదా? క్యాలెండర్ కాదు. క్యాలెండర్ లేవదీస్తాం కదా, లేవదీస్తాం. మనం లేపితేనే కానీ అది లేవలేదు. మనం లేపలేం పడిన తర్వాత ఇంకా లేపలేం. అసలు లేపలేమా? 12 గడియారం కాదు. అయితే నాకు తెలియదు, చెప్పేయండి. ముగ్గు. 12 ఎలా అయింది? అవును, 12 చుక్కలు పెడతాం కదా. మీ ఇష్టమేనా ఏంటి? అవును, నాకు 12 చుక్కలు ముగ్గే వచ్చు. నేను 100 చుక్కలు పెట్టుకుంటాను. అప్పుడు మీరు 100 కొమ్మల పటావృక్షం అనండి. నాకు 12 చుక్కలు ముగ్గే వచ్చు కాబట్టి నేను 12 అన్నాను. ఈ పార్టిసిపెంట్స్ ఈ మధ్య ఇలా తయారవుతున్నారు ఏమిటో. నేను ఒక వంటకం చెప్తాను. అలాగే. అది ఎలా ఉంటదంటే తీయగా, పుల్లగా, కారంగా. నాకు తెలిసిపోయింది మీరు ఉగాది పచ్చడిగా చేస్తుంది. అయ్యో, పచ్చడి కాదు, తీయగా పుల్లగా అన్ని టేస్ట్లు అందులో కలుస్తాయి. ఓకే. ఫస్ట్ మనం సిలిండర్ లో గ్యాస్ ఉందో లేదో చేసుకుందాం. ఎలా నింపుకోవాలి అంటే వాళ్ళు నింపేసి ఇస్తారు, మనం డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తారు కదా. థ్యాంక్ యూ. తెచ్చుకుని తర్వాత స్టవ్ వెలిగించి దాని తర్వాత చిన్న బాండీ పెట్టి. ఓకే, మన ఇంట్లోదేనా బాండ్లీ? లేకపోతే పక్కింట్లో నేను రేవతి వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకుంటా. సరే, రేవతి వాళ్ళ ఇంట్లో నుంచి బాండీ తీసుకొచ్చి, ప్రసన్న వంటలోంచి కొంచెం ఆయిల్ తీసుకొచ్చి. చాక్లేదండి. సరేలే, ఆయిల్ ఆ పూటకి లేకపోతే నా జుట్టులో ఉండే కొబ్బరి నూనె పిండుకుంటా. కొంచెం ఆయిల్ వేసి తర్వాత మన సృజన దగ్గర నుంచి 2 పచ్చిమిరపకాయలు తెచ్చి. నా దగ్గర లేవమ్మా, మిర్చి లేదా? కనీసం DVD అయినా ఇచ్చే. ఉల్లిపాయలు కొనుక్కోలేవు కానీ పచ్చిమిరపకాయలు ఎందుకు కొనుక్కోలే? కొనుక్కుని పెట్టుకో. కొనుక్కుని పెట్టుకో. ఓకే, అంతా రెడీ. ఆ పచ్చిమిరపకాయలు దోరగా వేయించి పక్కన పెట్టి, తర్వాత ఆ బాండీ తీసి దాని మీద ఒక చిన్న వంకాయ పెట్టి. దేని మీద? ఆ పొయ్యి మీదే. బాండీ లేకుండానే పెట్టాలి. ఓకే. అది నల్లగా ఏగి కాలిపోయిన తర్వాత వంకాయ నల్లగా ఉంటుంది. మళ్ళీ నల్లగా తెచ్చుకుంటాం. ఓకే, తెల్ల వంకాయని తీసుకొచ్చి తో దాన్ని మనం నల్లగా చేయాలి. ఎందుకంటే మనం ఎవరిని చేయలేం కదా, వంకాయనన్నా నల్లగా చేయాలి. కరెక్ట్. మనం తెల్లగా ఉన్నాం కాబట్టి నల్లగా కాల్చి దాని తొక్క తీసి పక్కన పెడదాం. ఓకే. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టి. అప్పుడు ఆ వంకాయ నో అంటూ ఉంటుంది. అప్పుడు నేను ఎస్
ఎస్ అంటా ఉంటాను. ఓకే, ఆ వంకాయని పక్కన పెట్టుకుని చింతపండు నానబెట్టి వాటర్ పోయాలి ముందు. కొంచెం వేడి నీళ్ళు పోస్తే త్వరగా నానుతుంది కదా. తర్వాత ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఊరుకో రేవతి. ఆ పులుసు నానాక బాకుళ్ళు నీ మూకుడు ఇచ్చేస్తాను. నీ మూకుడేగా, నీ మూకుడులో మేము కనీసం ఒక స్పూన్ పచ్చడైనా వేసేసి ఇస్తాం. తిని చూడు ఎలా అయిపోయిందో, మనం చూడు ఎలా ఉన్నామో. అవును. సో వంకాయ తీసుకొని దాన్ని దీన్ని కూడా మిక్సీ పట్టి, దేన్ని వంకాయని పచ్చిమిరపకాయని ఓకే మిక్సీ పట్టి అందులో కొంచెం చింతపండు పులుసు పోసి బాగా కలపాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి, కొంచెం బెల్లం వేసి, పులుపు తీపి అదంతా కలిపి, ఉల్లిపాయలు రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక అరకిలో తెచ్చుకుందాం, ఎక్కువ వద్దు. అరకిలోలో 1/2 కిలోలు ఉల్లిపాయలు కట్ చేసి ఆ పచ్చి పులుసులో వేసి దాన్ని శుభ్రంగా తిప్పి రైస్ తో వడ్డించుకుని తినడమే. భలే ఉందబ్బా, నోరు ఊరిపోతుంది తెలుసా. అసలు నాకు తెలుసు మీకు పుల్లగా కొంచెం తీయగా కారంగా ట్రై చేసుకుందాం ఇవాళ. ఓకే, ఇంతకీ దీని పేరేమిటి? పచ్చి పులుసు వంకాయ పచ్చి పులుసు. అంటే మామూలుగా మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరిగేసి చింతపండు వేసేసుకుంటాం కానీ ఏదో వెరైటీగా ఉంది. వచ్చే చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. ధైర్యం సినిమాలో హీరో ఎవరు? నితిన్. కరెక్ట్ ఆన్సర్ తీసుకోండి. 6.3 రేవతి, 2 ప్రశాంతి అండ్ 1 సృజన. రాళ్లపై పెరిగే మొక్కలని ఏమంటారు? మన ఊర్లో అయితే పిచ్చి మొక్కలు అంటారు. ఆప్షన్ ఏ లిథోఫైట్స్, బి హాలోఫైట్. లిథోఫైట్స్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. 2 ప్రశాంతి అండ్ 1 రేవతి. అందాల రాముడు సినిమాలో హీరోగా చేసిన కమెడియన్ ఎవరు? సునీల్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. ప్రసన్న 2, రేవతి 2, ప్రశాంతి 2. తుప్పు పట్టిన పదార్థాల వల్ల సోకే వ్యాధి ఏది? పదార్థాలకైనా సరే మెదడుకైనా సరే జాగ్రత్తగా ఉండాలి, తుప్పు పట్టకుండా. ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంచుతూ ఉండాలి మెదడుని, తెలుసా? ఆప్షన్స్ ఏ ధనుర్వాతం, బి చర్మ వ్యాధి. ధనుర్వాతం. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. ప్రసన్న 1, ప్రశాంతి 1, రేవతి 1. ఇంకేంటంట? రౌండ్ అయిపోయిందంట. కోర్స్ అంట. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. సినుకురవ్వలో చిన్నదాని సంబరాల శిల్పి నవ్వులో పంచవన్న చిలుకలల్లె వజ్రాల తుణుకలల్లె వయసు మీద వాడుతున్న వానగువ్వలో సినుకురవ్వలో చిన్నదాని సంబరాల శిల్పి నవ్వులో సినుకురవ్వలో. గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావే పైన చుట్టూలా వస్తావే చూసి వెళ్ళిపోతావే అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చేరదీసుకోనా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా తరికిట ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావే పైన
నిత్యం ఉంటానంటే చెయ్యార చీర తీసుకోనా థ్యాంక్ యూ ప్రసన్న, సూపర్, థ్యాంక్ యూ. మొత్తం మా స్టార్ మేళ సెట్ లో వర్షం కురిపించేసావు. ఇలాగే కురిపించేసి కొంచెం గ్రౌండ్ వాటర్ బాగా పెంచి మన వాటర్ సమస్య తగ్గించేసే తల్లి. డన్ మేడం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళ పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్ బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన నెక్స్ట్ రౌండ్ బోల చిత్రం బోలో. మొదటి చిత్రం ఎవరిదో బొమ్మ వచ్చేస్తోంది. అదిగో కళ్ళజోడు కనిపించేసింది. రేవతి బజార్ నొక్కేసింది. రామ్ చరణ్. కళ్ళజోడిని బట్టే రేవతి రామ్ చరణ్ అని కనిపెట్టిందంటే మామూలుగా సినిమాలు చూడట్లేదమ్మా. చూద్దాం. అమ్మనా రేవతోయ్, కరెక్ట్ చెప్పేసావు కదా. 6. తర్వాత చిత్రం రేవతి. కాజల్. ఇందాక చరణు, ఇప్పుడేమో కాజలు. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. తర్వాత చిత్రం రేవతి. సూర్య. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. రేవతి, నీకే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు సూర్య. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్రం ప్రశాంతి. తమన్నా. రేవతి స్కోర్ చూసారా? 40 అక్కడ, -6 ఇక్కడ, సమంత అక్కడ. తర్వాత చిత్రం రేవతి. పవన్ కళ్యాణ్. రాణా. రేవతి, దిష్టి తగిలింది నీకు. -6. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. నెక్స్ట్ చిత్రం ప్రశాంతి. ఇలియానా. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్ ఒక బంతి తీసుకొని ఈ బంతిని ఫస్ట్ మీరు ఇట్లా తప్పు క్యాచ్ పట్టాలి. ఆ తర్వాత ఇలా దొర్లించేయాలి. అప్పుడు అది ఆ హోల్స్ లో నుంచి, ఆ పైపుల్లో నుంచి వెళ్ళి పడితే బుట్టలో మీకు పాయింట్లు. అది గేమ్. రెడీ? 1 2 3 గో. ఒకసారి ఒకటే గో.
మొత్తానికి బుట్టలో పడ్డ బంతులు 4 అంటే మీకు 24 పాయింట్లు. అండ్ ట్రావెలింగ్ సెట్. రెడీ 1 2 3 గో. ఆహా ఒకటి బయట నుంచి పడింది, అది మైనస్ చేస్తాను నేను తర్వాత. కానీ భలే ఆర్టిస్టిక్ గా పడింది అబ్బా. అలా పడడం కూడా చాలా కష్టం. ఒక బంతి మైనస్ చేయగా 1 2 3 4 5 6 7 42 పాయింట్లు. అండ్ రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 36. అండ్ డిన్నర్ సెట్. ఎంత ఆశ్చర్యం. మీరు ఇక్కడ చూసినట్టయితే సృజనకి ప్రసన్నకి టై అయిపోయి ఉంది 75 పాయింట్లతో. మరి ఈ టైని బ్రేక్ చేసేటువంటి అవకాశం రేవతికి మాత్రమే ఉంది. రేవతి, మీకు తెలుసా, మీరు టై బ్రేక్ చేయాలంటే మీరు సంపాదించాల్సిన పాయింట్లు ఇది ఎంత ఆశ్చర్యకరం, 42 పాయింట్లు మాత్రమే. అంటే 7 బంతులు. వావ్, ఇది సాధ్యమేనా? మీరు ఆడగలరా? చూద్దామా మనం? ఏమంటారు? చూద్దాం రండి. ఎందుకు మీరు అంత సడన్ గా ఇలా మారిపోయారు? సారీ, ఎవరో రాంగ్ చిప్ పెట్టినట్టున్నారు. తీసేస్తానులే వెళ్ళు. చేసి ఒక్కోసారి ఏవేటో బయటకు వచ్చేస్తూ ఉంటాయి. రెడీ 1 2 3 గో. టై అయినప్పుడు నేను అలా మారిపోతూ ఉంటాను. యా, టకటగా ఆడేసేయి ఫాస్ట్ గా. ఏదో ఒకటి పడుతూ ఉంటుందిలే, ఆడుతూ ఉండు అంతే. నువ్వు దాన్ని గురి చూసేయకు, అంతే. వేస్తూ ఉండు. ముందేమన్నా ముడుపు కట్టావా? ఒకటి కింద వేసావు. ఒకటేమో డైరెక్ట్ గా వచ్చి పడింది కాబట్టి అది నేను పక్కకు తీసేసి మిగిలిన 3టికి మాత్రమే పాయింట్లు ఇస్తున్నాను. తీసుకొని 18 పాయింట్లు. ఏంటమ్మా కూల్ జగ్గు. సో రేవతి, సృజన అండ్ ప్రసన్న టై బ్రేక్ చేయలేకపోయింది. సో మీరిద్దరూ మళ్ళీ గేమ్ ఆడతారు.
ఓకే 1 2 3 గో. ఇక్కడికి వచ్చి సో ప్రసన్న 2 బంతులు వేసావు. ఈ 12 పాయింట్లు యాడ్ చేసేస్తున్నాము. అంటే ఇప్పుడు ప్రసన్న స్కోర్ ని దాటాలంటే మీరు 3 బంతులు వేయాలి. 2 వేస్తే మళ్ళీ టై అవుతుంది. 1 వేస్తే తనే విన్నర్ అవుతుంది. రెడీ 1 2 3 గో. ఏ పడింది పడింది పడింది. ఆడు 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 టైం ఉంది ఇంకా నీకు. నెక్స్ట్ గేమ్ కి నువ్వు వచ్చినప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేసి పెడతాం ఈ పాయింట్లు, తెలుసా నీకు? టప్ చేయి టప్ చేయి టప్ చేయి అమ్మా, టప్ చేయమ్మా. ఏ 3 బంతులేసి సృజన గెలిచేసింది. మీరు గెలుచుకుంటున్నారు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, మైక్రోవేవ్ ఓవెన్. కంగ్రాచులేషన్స్. సౌందర్యాన్ని పెంపొందింపజేసేటువంటి బంజారాస్ వారి ప్రొడక్ట్స్ పార్టిసిపెంట్స్ అందరికీ